టీడీపీ కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదని, అన్ని వర్గాల ప్రజలను అత్యంత దారుణంగా మోసం చేస్తూ నయవంచనకు పాల్పడుతోందని వైఎస్ఆర్సీపీ ఏలూరు నియోజకవర్గ సమన్వయకర్త మామిళ్లపల్లి జయప్రకాష్ ధ్వజమెత్తారు. రైతులు, నిరుద్యోగ యువత, మహిళలు, విద్యార్థులను అత్యంత దారుణంగా మోసం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని విమర్శించారు. ఏలూరులోని పార్టీ కార్యాలయంలో ఆయన పార్టీ నేతలతో కలిసి సమావేశం నిర్వహించారు. 2 ఏళ్ల వెన్నుపోటు పేరుతో ప్రత్యేకంగా రూపొందించిన పోస్టర్ను ఆయన విడుదల చేశారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఏలూరు నియోజకవర్గంలోని ప్రతి డివిజన్లోనూ ప్రతి ఇంటికి వెళతామని సమన్వయకర్త జేపీ స్పష్టం చేశారు. నగరంలోని 50 డివిజన్లోనూ పర్యటిస్తూ కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల మోసాలపై ప్రజలను చైతన్యవంతులను చేస్తామన్నారు. ఎన్నికల హామీలను గాలికి వదిలేసి కేవలం కుట్రపూరిత రాజకీయాలు మాత్రమే చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజాక్షేత్రంలోనే తెలుసుకుంటామని జయప్రకాష్ స్పష్టం చేశారు. అమ్మఒడి పథకాన్ని కాపీ కొట్టి తల్లికి వందనం పేరుతో ప్రతి పిల్లవాడికి 15,000 ఇస్తామని నమ్మించి మోసం చేశారన్నారు. ఈ సమావేశంలో పార్టీ ఏలూరు నగర అధ్యక్షులు గుడిదేశి శ్రీనివాసరావు, కైకలూరు పరిశీలకులు ఎన్ సుధీర్ బాబు, బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు నెర్సు చిరంజీవి, జిల్లా అధికార ప్రతినిధి మున్నుల జాన్ గురునాథ్, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి తుమ్మరాడ స్రవంతి, నగర బీసీసీఎల్ అధ్యక్షులు కిలాడి దుర్గారావు, నగర మహిళా అధ్యక్షురాలు జిజ్జివరపు విజయ నిర్మల, నగర ఎస్సీసీఎల్ అధ్యక్షులు ఇనపనూరి జగదీష్, రాష్ట్ర ఎస్సీసీఎల్ కార్యదర్శి ఇమాన్యుయల్ జైకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి లంకల్పల్లి గణేష్, జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు చిలకపాటి డింపుల్, రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి జిఎంఆర్ తదితరులు ఉన్నారు. జూన్ 4వ తారీఖు 2024లో ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఉన్న అభిమానాన్ని ఓట్ల రూపంగా చూపించిన కూటమి ప్రభుత్వం వారి యొక్క మాయలతో, వారి ఒక కుటుంబంతో ఆ ఈవీఎంలు ఇవ్వనివ్వండి, లేదా రాత్రి 1 గంటల దాకా పథకాలు ప్రభాకరంగా చెప్పినట్టు ఆ యొక్క ఓటింగ్ సభలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కానీ అధికారం కోల్పోయిన మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ నేను అధికారం కోల్పోయాను అని ఎవరిని నిందించలేదు. జరిగింది మనం మంచి చేసాం, ప్రతి సంక్షేమ పథకం ప్రజల్లోకి మనం ఇచ్చాం, ఆ ఇచ్చింది మనం బయటికి చెప్పుకోలేకపోయామని అన్నావు తప్ప దాన్ని ఎవరైనా నిందించలేదు. కాలక్రమేణా ఆయన ప్రతి కార్యక్రమంపై పోరాటం, ఎలక్షన్ సమయంలో ఇచ్చిన హామీలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ ముగ్గురు సంతకాలు పెట్టమంటే పొరపాటు నేను సంతకం పెట్టానంటే జగన్మోహన్ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పెట్టి వారి మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. ఆ మేనిఫెస్టోలో వారు సూపర్ 6 అని హామీలు ప్రజలను మభ్యపెట్టి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంక్షేమ పథకం ఇస్తా ఈ సూపర్ 6 అమలు చేస్తామని ప్రజలు నమ్మకం. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన అన్ని తూచాలు తప్పకుండా పాటించారు. అవన్నీ మన సంక్షేమ పథకాలు కరోనా సమయంలో కూడా మనం పొందాం. ముందు చంద్రబాబు నాయుడు గారు 2 సంవత్సరాల్లో మన వెన్నుపోటు పొడిచిన విధానం, అలాగే ఆయన ఇచ్చిన సూపర్ 6 హామీలు ముందు పొందుపరచడం జరిగింది. ఈ 2 సంవత్సరాల్లో ఎక్కడా ఒక సంక్షేమ పథకం లేదు. ఏది కూడా ఆయన మాట్లాడుతూనే నేను సూపర్ సీనియర్ లీడర్ని 35 years ఇండస్ట్రీ అని ఆయన చెప్పుకుంటాం. వారి కుమారులు ఎక్కడున్నా నాకు నెట్బుక్ పాలని చెప్పుకోవడం తప్ప ఎక్కడ అభివృద్ధి చేసింది శూన్యం. దానిలో భాగంగానే నిన్న డిఎస్సీలో 6 ఉద్యోగాలు అనుకోవడం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు గడిచిన 5 సంవత్సరాలు సుమారు 3 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు. ఈ కూటమి ప్రభుత్వం వైఫల్యం జరుగుతుంది. అలాగే గడిచిన 5 సంవత్సరాల్లో మీ నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చింది అని మనం సగమంగా చెప్పుకోవడానికి కూడా ఈ యొక్క కార్యక్రమం బాగా ఉపయోగపడుతుంది. అలా ఇప్పుడు మనం వెళితే ఇంకా వ్యక్తపరుస్తారు. ఇది మంచి అవకాశం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎస్ఐఆర్ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న పిలుపు మేరకు రేపటి నుంచి చేయాల్సిన కార్యక్రమాలు, అలాగే పార్టీ బలోపేతాలు కూడా మన వాళ్ళు ఇంకా డిజిటేషన్స్ లో ఏదైనా కొద్దిగా గొప్ప మళ్ళీ ఎవరైనా కొత్త కార్యకర్తలు జాయిన్ అవుతారన్నా వాళ్ళు కూడా డిజిటలైజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని జీవితం చేసి మనం
ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నాం.